కుమారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు రుచి చూడు వచ్చేసింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ డీడీ కాలనీకి. రోజు సరికొత్త రుచుల్ని పరిచయం చేసే రుచి చూడులో ఈరోజు ఏ సరికొత్త రుచిని పరిచయం చేయబోతున్నారో మనతో పాటు పద్మారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పద్మారావు గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. చెప్పండి, మా వనిత టీవీ ప్రేక్షకుల కోసం ఈరోజు ఏ సరికొత్త రుచిని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మనం ఒక సింపుల్ కర్రీ చేయబోతున్నామండి. ఆ కర్రీ వచ్చేసి మటర్ పన్నీర్. సో మటర్ పన్నీర్ కోసం కావాల్సిన పదార్థాలు చెప్తారా? మటర్ పన్నీర్ కోసం కావాల్సిన పదార్థాలండి, ముందుగా పన్నీర్ కొద్దిగా తీసుకోవాలి, బఠానీలు, ఉల్లిపాయ, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, దాల్చిని, షాజీరా, లవంగ, బిర్యానీ ఆకు, యాలకులు, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, అయితే దీనికి స్టార్ట్ చేసే ప్రాసెస్ ముందు ఏదైనా చేసుకునేది ఉంటుందా సో సార్? ముందుగా మనం ఏం చేద్దామంటే, ఇలా పన్నీర్ని ఒక మీడియం డైసెస్ కింద కట్ చేసేసుకోవాలండి. ఓకే మీడియం క్యూబ్స్ కింద కట్ చేసుకొని దీన్ని మనము వాటర్లో నానబెడదాము. ఓకే. సో పన్నీర్ని మనం వాటర్లో నానబెట్టడం వల్ల ఏంటి అది సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం టెండర్గా ఉంటుందండి, ఓకే. హార్డ్ అవ్వదు. సో మామూలుగా ఇంత టైం అంటూ ఉంటుందా? లేదండి, మనం మిగతా గ్రేవీ రెడీ చేసేంత వరకు నానబెడితే సరిపోతుంది. ఓకే సో పైనుంచి కొద్దిగా ఉప్పు వేద్దాం ఇందులో. ఓకే ఓకే, సో సాల్ట్ కూడా టేస్ట్ కోసమే. టేస్ట్ కోసం, ఎందుకంటే పన్నీర్ కొత్త బ్లాంక్ టేస్ట్ ఉంటుంది. ఎస్. సో కొద్దిగా సాల్ట్ కనుక యాడ్ చేసినట్టయితే అది కొంచెం సాల్ట్ని పీల్చుకుంటుంది అనమాట. ఓకే. ప్లస్ ఆ గ్రేవీలో వేసిన వెంటనే అది ఆ గ్రేవీకి తగ్గట్టుగా ఫ్లేవర్ కూడా కొంచెం అడ్జస్ట్ అవుతుంది. ఓకే. సో ప్రాసెస్ స్టార్ట్ సో చేసుకోవచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఉల్లిపాయలు తీసుకుందాం. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. ఓకే. సో మటర్ పన్నీర్ అంటే మన మెయిన్ ఇంగ్రీడియంటే పన్నీర్ ఇంకా బఠానీలు. ఓకే. సో ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి ఫ్రెష్ మటర్ దొరుకుతుంది. సో మటర్ ఫ్రెష్ గా దొరకని టైంలో ఫ్రోజన్ మటర్ వాడొచ్చండి. ఓకే. లేకపోతే ఎండు బఠానీలు తీసుకొని దాన్ని వాటర్లో ఒక ఓవర్ నైట్ నానబెట్టుకున్నట్టయితే సరిపోతుంది. ఓకే. ఆ విధంగా కూడా వాడచ్చు. ఓకే. సో గ్రేవీ అంతా కూడా మనం ఇలా ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్ కట్ చేసుకుని చేస్తాం. ఏదైనా సరే ఇండియన్ గ్రేవీస్ మోస్ట్లీ 90% ఇండియన్ గ్రేవీస్ ఏవైతే ఉంటాయో దట్ డిపెండ్స్ ఆన్ ది హౌ వి చాప్ ది ఆనియన్స్ అన్నమాట. ఆనియన్స్ ఎంత బాగా చాప్ చేసాము, ఆనియన్స్ ఎలా కుక్ చేసాము, దాన్ని బట్టి గ్రేవీ క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఓకే. దెన్ ఒక 10% ఇండియన్ గ్రేవీస్ కొన్ని ఉంటాయండి, అందులో ఏదైతే మనం ఆనియన్స్ వేయము, ఉల్లిపాయలు వేయకుండా కేవలము టమాటాల ద్వారా లేకపోతే పెరుగు ద్వారా మనం గ్రేవీని రెడీ చేసుకుంటాం అన్నమాట. సో ఇంకా దీంట్లో గ్రేవీ కోసం ఏం వాడుతున్నారు? కొద్దిగా మనము జీడిపప్పు పేస్ట్ కూడా వాడతామండి, రిచ్నెస్ కోసము. సో ఐహెచ్ఎంలో జనరల్గా అడ్మిషన్స్ ఏ టైంలో ఉంటాయండి? అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చేసి డిసెంబర్ ఈ నెలలో స్టార్ట్ అయిపోయిందండి. ఓకే. కాకపోతే ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్కి నోటిఫికేషన్ వచ్చిందనమాట. NCHM JEE అంటారు, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఆ JEE ఎగ్జామ్ అంటే క్రాక్ చేయాల్సి ఉంటుందండి. అందుకు గాను నోటిఫికేషన్ ఆల్రెడీ వెళ్ళిపడింది. ఆ నోటిఫికేషన్ డేట్ ఇప్పుడు అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుంది. ఓకే. సో +2 క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే వాళ్ళకి +2 క్వాలిఫికేషన్తో ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, కాకపోతే ప్లస్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలండి. ఓకే. సో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ర్యాంక్, తద్వారా కౌన్సిలింగ్, దాన్ని బట్టి సీట్ అలాట్మెంట్ అన్నమాట. సో ఉల్లిపాయలు ఈ విధంగా చాప్ చేసుకున్నామండి. సో చాలా చిన్నగా కట్ చేసుకున్నాం. సో అదంతా గ్రేవీలో ఈజీగా కలిసిపోతుంది. గ్రేవీలో ఈజీగా కలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, గ్రేవీ యొక్క ఫైన్నెస్ ఎప్పుడైతే డిటర్మైన్ చేస్తామంటే, మనం మొత్తం గ్రేవీ ఉడికిపోయిన తర్వాత అందులో ఉల్లిపాయలు కనిపించకూడదు అనమాట. అది గ్రేవీ యొక్క బెస్ట్ క్వాలిటీ అన్నమాట. మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే దాని ఫైన్ క్వాలిటీ అంత బాగా వస్తుంది. ఓకే. ఆనియన్స్ చాప్ చేసుకున్నామండి. ఇప్పుడు కొన్ని టమాటాలు చాప్ చేసుకుందాము. ఓకే. ఓకే.
సో మీరు చెప్పినట్టు ఇంటర్మీడియట్ అయ్యాక ఇక్కడ అడ్మిషన్ కోసం మనం అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కోసం అయితే ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలండి. గ్రాడ్యుయేషన్ కోసము ఓకే. అదే క్రాఫ్ట్ కోర్స్ కోసం అనుకోండి, ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ డిప్లొమా అనమాట. ఓకే. అదే క్రాఫ్ట్ కోర్స్ కోసం అనుకోండి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. ఈ రెండిటికి డిగ్రీ చేద్దాం అనుకున్నా లేకపోతే క్రాఫ్ట్ కోర్స్ రెండిటికి ఏజ్ చేద్దాం అనుకున్నా సరే ఏజ్ మటుకు లిమిట్ అనేది లేదండి. ఓకే. సో ఏంటండి క్రాఫ్ట్ కోర్స్ అంటే స్పెషల్లీ డిజైన్డా? క్రాఫ్ట్ కోర్స్ అనేది కేవలం కిచెన్ మాత్రమే నేర్పిస్తారండి. ఓకే. అదే గ్రాడ్యుయేషన్ అనుకోండి ఆల్ 4 కోర్ డిపార్ట్మెంట్స్ నేర్పిస్తారనమాట. ఓకే. ఈ హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, ఓకే. కుకింగ్, బార్ So- ఆపరేషన్స్ అన్ని. సో ఓన్లీ కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ Yes. క్రాఫ్ట్ కోర్స్ తీసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్లో కూడా కుకింగ్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటారు, Hmm. బట్ స్టిల్ ఏంటంటే అదొక యూనో సో అది కొంతమందికి ప్యాషన్ గా Yes. తీసుకుంటారు కుకింగ్ అలా. అవునండి. సో ఇంకా ఈ మటర్ పన్నీర్ మనం దేంతో తీసుకోవచ్చండి? మటర్ మామూలుగా పన్నీర్ దీంతో జనరల్గా బాగుంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ మటర్ పన్నీర్ అనేది రోటీతో, చపాతీస్తో, ఫుల్కా, Okay. నాన్లతో బాగుంటుందండి. ఓకే. దెన్ అది కాకుండా పులావ్తో కానీ Hmm. లేకపోతే జస్ట్ ప్లెయిన్ రైస్తో కానీ తినొచ్చు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఓటు మటుకు ఆల్వేస్ రోటీస్ అనమాట, రోటీ చపాతీస్. సో మనకు ఫుల్ గ్రేవీ మొత్తం ఇంకా ఆనియన్స్ ఇంకా టమాటోస్. ఆనియన్స్, టమాటో, జీడిపప్పు పేస్ట్. ఓకే. సో ప్రాసెస్ స్టార్ట్ సో చేసుకోవచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామండి. ఓకే. ఓకే. సో ఆన్ చేసామండి, ఓకే. వెసల్ పెట్టుకుందాము. ఓకే. సో ఆయిల్ మనం ఆయిల్లో చేసుకుంటున్నాము ఈ కర్రీ. ఆయిల్ సో ప్యాన్ హీట్ ఎక్కింది. ప్యాన్ హీట్ ఎక్కింది, వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి. ఓకే. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఓకే. సో మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే కొద్దిగా వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉండాలండి. ఓకే. ఓకే. సో ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టాం. ఓకే. సో లెట్ us స్టార్ట్ ఫస్ట్ విత్ ది ఓకే. ఒక చిన్న తేజ్పత్తా వేసుకుందాం. ఓకే. తర్వాత కొద్దిగా షాజీరా, ఓకే. ఆ తర్వాత ఒక చిన్న దాల్చిని ముక్క, Hmm. కొన్ని యాలకులు, ఓకే. ఆ తర్వాత ఒక 2-3 ఓకే. 3-4 లవంగాలు. ఓకే. సో మామూలుగా చాలామంది యూట్యూబ్లో చూసుకుంటూ ఏది ఎలా చేయాలి రెసిపీ అని నేర్చుకుంటుంటారు. ఎస్. అయితే మామూలుగా రెస్టారెంట్ స్టైల్ ట్రై చేయాలంటే ఇలా ఇప్పుడు ఈ మసాలా దినుసులు మనం వేసుకున్నాం కదా, ఈ ఆర్డర్ వల్ల కూడా ఏమన్నా టేస్ట్ వస్తుందండి? ఎందుకంటే ముందు మనము మసాలాని ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలండి. ఓకే. ఎప్పుడైతే సో ఆర్డర్ ఏది మసాలాలో అన్నది ఇంపార్టెంట్ కాదు కానీ. మంచి ఫ్రై అవ్వాలి. ఓకే. ఓకే. కాకపోతే సైజ్ బట్టి అన్నమాట. ఓకే. ఆకు పెద్దగా ఉంది, దాల్చిన కూడా కొంచెం థిక్గా ఉంది, ఓకే. షాజీరా కొంచెం తొందరగా అయిపోతుంది. ఓకే. ఆ విధంగా ఆర్డర్ బట్టి వేసుకున్నాము. ఓకే. లేకపోతే అన్ని ఒకేసారి వేసేస్తే కొన్ని పచ్చిగా ఉంటాయి, కొన్ని ఫ్రై కొన్ని ముందు అయిపోతాయి. ఫ్రై అయిపోతుంది. సో ఉల్లిపాయలు, ఓకే. సో మసాలా ఫ్లేవర్ మంచిగా ఆయిల్ పట్టిన ఆయిల్కి పట్టాలండి. ఆయిల్కి మంచిగా మసాలా ఫ్లేవర్ మంచిగా ఇన్ఫ్యూజ్ అయిన తర్వాత ఓకే. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అవ్వాలండి. ఓకే. సో టైమింగ్ కొంచెంసేపు మనం హై ఫ్లేమ్ మీదే కుక్ చేద్దాము. ఓకే. సో మంచి బ్రౌన్ కలర్ వస్తే ఇంకా గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. ఓకే. అయితే ఈ కోర్స్లో ఏ కరికులం ఎలా ఉంటుందండి? ఈ కోర్స్లో వచ్చేసి కరికులం గ్రాడ్యుయేషన్ గురించి ముందు చెప్తానండి. ఓకే. గ్రాడ్యుయేషన్లో వచ్చేసి మొత్తం 6 సెమిస్టర్స్ ఉంటాయండి. ఓకే. ఈచ్ ఇయర్ 1 సెమిస్టర్, ఈచ్ ఇయర్ 2 సెమిస్టర్స్. ఓకే. అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ఓకే. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీన్స్ దే విల్ బి కౌంటెడ్ యాజ్ అన్ ఎంప్లాయీ ఫర్ ది హోటల్. ఓ. సో జస్ట్ టు అండర్స్టాండ్ ది ఆపరేషన్స్, ఓకే. ఏవి ఎలా నడుస్తాయి ఏంటి, బేసిక్ ఆపరేషన్ ప్రొసీజర్ చూడడం కోసం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది సెకండ్ ఇయర్లో వెళ్ళాలి. ఓకే. ఫైనల్ ఇయర్లో మళ్ళీ 2 సెమిస్టర్స్ ఉంటాయి. Hmm. అండ్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో మొత్తం బేసిక్స్ నేర్పిస్తారు పిల్లలకి. ఓకే. ఓకే. సో వాట్ ఎవర్ ఫౌండేషన్ కనుక బేసిక్స్ కనుక స్ట్రాంగ్ ఉండాలి పిల్లలు. Hmm. దే ఆర్ సపోజ్ టు బి గెటింగ్ ట్రైన్డ్ విత్ ది ఓకే. బేసిక్స్ ఫస్ట్. సో ఫస్ట్ ఇయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్. ఓకే. సెకండ్ ఇయర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసి Hmm. 5th సెమిస్టర్ నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయండి. ఓకే.
సో క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి జనరలీ కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అపియర్ అవుతారా? No, ఇన్ no. బిట్వీన్ ద కోర్స్ ఫిఫ్త్ సెమిస్టర్ థర్డ్ ఇయర్ కి ఎంటర్ అయ్యేసరికి క్యాంపస్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. జాయినింగ్ మట్టుకు స్టడీస్ కంప్లీట్ అయ్యాక జాయిన్ అయ్యేటట్టు సో వాళ్ళు స్టడీ కంటిన్యూ అవుతున్న టైంలోనే వీళ్ళు రిక్రూట్మెంట్స్ జరిగిపోతాయి అన్నమాట. ఓకే. సో ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్ళిపోతారో చేతిలో వాళ్ళకి జాబ్ ఉండిపోతుంది. దే హ్యావ్ జాబ్. ఓకే. సో వాళ్ళ చాయిస్ లైక్ ఇండస్ట్రీస్ ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వీళ్ళ చాయిస్ ఏమైనా ఉంటుందా? లైక్ ఇప్పుడు ఇక్కడ మీరు అన్ని నేర్పిస్తారు కదా, అడ్మినిస్ట్రేటివ్ సైడ్, కుకింగ్, ఇప్పుడు లైక్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వెళ్తారా? ఎస్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ ఫీల్డ్ అయితే వాళ్ళకి సెట్ అవుతుందో ఓకే. బేసిక్స్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఓకే. కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఒక అవగాహనతో వస్తారు. సో ఓకే. చెప్తాను, దీన్ని మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఓకే. ఈ ఆనియన్స్ ఇట్లా ట్రాన్స్పరెంట్ అయినాక, ఓకే. సో కొంచెం ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ట్రాన్స్పరెంట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. దెన్ విల్ కంటిన్యూ ది కుకింగ్ అన్నమాట till it becomes సో brown. ఆ పచ్చితనం కూడా పోతుంది అల్లం వెల్లుల్లి yes. పేస్ట్. ఓకే. ఓకే. సో స్టూడెంట్స్ వచ్చేసి ఒక బేసిక్ ఐడియాతో వస్తారు. ఓకే. మేము కిచెన్లోనే వీ వాంట్ టు మేక్ దేర్ కెరియర్, లేకపోతే సర్వీస్లో, బార్ ఆపరేషన్స్లో కానీ, ఓకే, దే విల్ కమ్ విత్ అ ప్లాన్. ఓకే. అది కాకుండా ఒకసారి కాలేజ్లోకి ఎంటర్ అయ్యాక ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా అయితే వాళ్ళకి సెట్ అవుతుంది, విచ్ డిపార్ట్మెంట్ దే యాక్చువల్లీ వాంట్ టు గో, ట్రైనింగ్కి వెళ్ళొచ్చాక ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ స్పెషలైజేషన్ చూస్ చేసుకుంటారు. దాన్ని బట్టి మేము కూడా ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఒక ఐడియాతో కాలేజ్కి వచ్చినప్పుడు మీరు ఇండస్ట్రీ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక క్లియర్ కట్ వ్యూ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇఫ్ స్టిల్ దే ఆర్ ఇన్ ఎ డైలమాకి విచ్ పొజిషన్ దే ఆర్ సపోజ్ టు బి గోయింగ్ అన్నట్టు ఏమైనా డైలమా ఉంటే కనుక దెన్ వీ విల్ హెల్ప్ దెమ్. అప్పుడు వాళ్ళు దేంట్లో ప్రొఫెషన్ వాళ్ళకి సూట్ అవుతుందో మేము సజెస్ట్ చేస్తాము. బట్ అల్టిమేట్లీ ఫైనల్ డెసిషన్ మటుకు స్టూడెంట్స్ దేనండి. ఓకే. సో చాలా మంది గ్రేవీ అనగానే వాటర్ వేసి కుక్ చేసుకోవాలేమో అనుకుంటారు, బట్ ఫ్లేవర్ పోతుందండి. ఓకే. ఆనియన్స్ మంచిగా ఎట్లా బ్రౌన్ అవుతుందో దాన్ని బట్టి గ్రేవీ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. జస్ట్ ఎంత వాటర్ వేసేసాము దాని మీద. స్లోగా కొంచెం ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని టైం తీసుకొని మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత మంచి టేస్ట్. ఎస్. ఓకే. సో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఓకే. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకుందాం. సో ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ కి ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. yes. ఇప్పుడు కాస్త ఫ్లేమ్ పెంచుకుందామండి. ఓకే. సో మామూలుగా ఈ గ్రేవీ కోసం అంటే క్వాంటిటీ ఎలా తీసుకోవాలి మనం? ఇంత పన్నీర్కి ఇది ఒక 2 పోర్షన్స్ కోసం, ఒక ఇద్దరు తినడానికి సరిపడ్డట్టుగా అంటే ఈ కప్పు అంటే జనరల్లీ 150 గ్రామ్స్ ఉల్లిపాయలు, 150 నుంచి 180 గ్రామ్స్ ఉల్లిపాయలు, అంతే మోతాదులో టమాటాలు సరిపోతాయి. 200 గ్రామ్స్ టమాటాలు తీసుకుంటే సరిపోతుందండి. అయితే టొమాటోస్ తీసుకున్న దాన్ని బట్టి కూడా మనకి టేస్ట్ ఉంటుంది కదా. కొన్ని దేశీ టొమాటోస్ పులుపు ఎక్కువ ఉంటాయి. దేశీ టమాటోస్ పులుపు ఎక్కువ ఉంటాయి. మన బెంగళూరు టమాటోస్ వచ్చేసరికి బ్లాండ్ ఫ్లేవర్ ఉంటాయి కాస్త. సో మనకి నచ్చిన దాన్ని బట్టి, ఇంకా పులుపు ఇష్టపడే వాళ్ళు దేశీ టొమాటో, లైక్ అలా వాడుకునే వాళ్ళకి బెంగళూరు టొమాటో. అవును. ఓకే. సో టమాటాలు కాస్త మంచిగా వేగనిద్దామండి. ఓకే. సో దీంట్లో ఇంకేదైనా యాడ్ చేయాలి? ఇప్పుడే వద్దండి. ఓకే. టమాటాలు మంచిగా దగ్గర అయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు, ఓకే, కొద్దిగా వాటర్ ఫ్రై చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం స్లో ఫ్లేమ్ మీద పెడదాము. ఆ తర్వాత బఠానీలు, వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, పన్నీర్ వచ్చేసరికి లాస్ట్. ఓకే. సో ఈ మటర్ పన్నీర్కి మనం జస్ట్ ఆ పన్నీర్ని ముందు నానబెట్టుకున్నాం కదా, అది సరిపోతుందా? ఇది మళ్ళీ స్పెషల్గా మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో సాఫ్ట్గా పన్నీర్ని డైరెక్ట్గానే వాడుతున్నాం. ఓకే. సో టొమాటోస్ కూడా కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఓకే. ఈ విధంగా వాటర్ వేసి కాసేపు కలుపుదాం. సో టొమాటోస్ ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయ్యాయి అన్న తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసుకోవాలి. కొంచెం దగ్గర అయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. కొద్దిగా పసుపు,
కారం, ధనియాల పొడి. ఓకే. సో మొత్తం కర్రీకి సరిపడా కారం మొత్తం యాడ్ చేస్తున్నాం. ఎస్. దెన్ కాస్త ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ పన్నీర్లో మనం ఉప్పు వేసాము కాబట్టి దానికి తగ్గట్టుగా కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఉప్పు. కావాలంటే లాస్ట్కి మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో జస్ట్ గ్రేవీకి సరిపోయే వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్. ఓకే, ఇప్పుడు ఇంకాస్త వాటర్ వేసుకొని మూత పెట్టి కాసేపు వదిలేద్దామండి. ఓకే. సో గ్రేవీలో మసాలాలు యాడ్ చేసుకున్నాం కదా, దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి కాసేపు కుక్ అవనిద్దాం. స్లో ఫ్లేమ్ మీద పెట్టేసి కాస్త మంచిగా కుక్ అవనిద్దాం. కుక్ అయిందో చూద్దాం సార్. సో ఉడికిందో లేదో గ్రేవీ చూద్దామండి. సో ఈ విధంగా గ్రేవీ కుక్ అయిందండి. సో ఇప్పుడు మనం కొంచెం లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇద్దాం ఇందులో. సో ఇప్పుడు మనం కొద్దిగా జీడిపప్పు పేస్ట్, సో జస్ట్ టేస్ట్ కోసం కొంచెం, టేస్ట్ అండ్ రిచ్నెస్ కోసం అన్నమాట. జీడిపప్పు పేస్ట్ వేద్దాం. ఓకే. తర్వాత ఇప్పుడు మనం ఏవైతే ముందుగా బఠానీలు రెడీ చేసి పెట్టుకున్నామో కొన్ని బఠానీలు, సో ఫ్రెష్ మటర్ కాబట్టి ఇంకా అది కాసేపు కుక్ అయితే సరిపోతుంది. కాసేపు కుక్ అయితే సరిపోతుందండి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏదైతే పన్నీర్ ముందుగా కొంచెం సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నామో ఆ పన్నీర్, ఓకే. సో ఈ పన్నీర్ కాస్త సాల్ట్ పీల్చుకుని ఉంటుంది. ఎస్, లేకపోతే పన్నీర్కి ఫ్లేవర్ అంటూ ఏమి ఉండదండి. చాలా బ్లాంక్ ఫ్లేవర్ ఉంటుంది పన్నీర్కి. ఓకే. సో పన్నీర్ మామూలుగా ఈ కర్రీకి క్యూబ్స్ లాగా కాకుండా మనం వేరేలాగా కూడా వాడుకోవచ్చు. డైమండ్స్ గా కూడా కట్ చేయొచ్చు. ఓకే. షేప్ వైజ్ అని కాకుండా లైక్ మనం గ్రేట్ చేసుకుని గ్రేట్ చేసుకొని వాడే కర్రీస్ వేరే ఉంటాయండి. ఓకే. ఓకే. సో ఈ కర్రీ స్పెషల్ అయితే మనం మామూలుగా పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకుని వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నేను ఏం చేస్తున్నానంటే పన్నీర్ వేసిన తర్వాత నేను ఎక్కువగా కలపను ఇంకా పన్నీర్ని. ఓకే. గ్రేవీ కూడా ఎక్కువ కలపను. సో స్లో ఫ్లేమ్ మీద వదిలేసి ఓకే. ఓకే లాస్ట్ వచ్చేసి సో ఏంటి ట్రిక్ మాకు కూడా నేర్పిస్తారా? లైక్ గ్రేవీలో పన్నీర్ వేసిన తర్వాత రఫ్ గా కలిపామంటే మళ్ళీ పన్నీర్ విడిచిపోతుంది, గ్రెయిన్స్ వచ్చేస్తాయి. సో లుక్స్ మనకి మంచిగా ఎందుకంటే పన్నీర్ మంచిగా కనిపించాలి కదండి. సో కొద్దిగా వాటర్, ఓకే. తర్వాత లాస్ట్ వచ్చేసి ఒక ఫినిషింగ్ టచ్ కొద్దిగా గరం మసాలా వేద్దాం. ఓకే. సో ఇంకా పన్నీర్ మనం గ్రేవీకి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా గ్రేవీని ఏం కలపకుండా అలాగే కాస్త గరం మసాలా వేసి స్లో ఫ్లేమ్ మీద ఈ ఒకవేళ కలిపినా కూడా ఈ పన్నీర్ ముక్కలకి తగలకుండా జస్ట్ అలా సైడ్ నుంచి. ఓకే. ఓకే. సో గ్రేవీ ఫ్లేవర్ అనేది మంచిగా పన్నీర్లో ఇంకేటట్టుగా మనం కాసేపు మూత పెట్టి ఒక్క 5 minutes వదిలేద్దామండి. ఓకే. దెన్ ఆఫ్టర్ మన కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే. సో పన్నీర్ కుక్ అయ్యే వరకు కాసేపు ఒక 5 minutes వెయిట్ చేద్దాం, ఆ తర్వాత మన కర్రీ రెడీ. సో చూద్దామా? ఎస్. సో 5 minutes అయిందండి. ఓకే. ఓకే. సో ఎస్, గ్రేవీ మొత్తం మంచిగా కుక్ అయిపోయింది. సో పన్నీర్కి కూడా మంచిగా ఫ్లేవర్స్ అన్నీ కనెక్ట్ అయ్యాయి ఈ పన్నీర్కి కూడా. ఓకే. ఓకే. సో ఈ విధంగా మటర్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. ఓకే. సో గ్రేవీ మొత్తం మరీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదండి, మరి కొంచెం గ్రేవీ ఉండాలి మాత్రము. ఓకే. ఓకే. సో దీన్ని ఆఫ్ చేసేద్దాం. ఓకే. సో గ్రేవీ మంచి కుక్ అయిందండి. ఓకే. మసాలాస్ కానీ ఆనియన్స్ కానీ టమాటో, సో మీరు అన్నట్టుగా ఆనియన్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. గ్రేవీ యొక్క ఫైన్నెస్, గ్రేవీ యొక్క క్వాలిటీ అన్నీ డిపెండ్స్ ఆన్ హౌ వి కుక్ ది ఆనియన్స్.
అండ్ ఆనియన్స్ మంచిగా కుక్ అవ్వాలంటే మనం ఆనియన్స్ని సరిగ్గా కట్ చేయగలగాలి, సరిగ్గా కట్ చేసిన ఆనియన్స్ని సరిగ్గా కుక్ చేయగలగాలి. ఫైన్ చాప్ ఉండాలండి, కొంచెం ఎగుడు దిగుడు లేకుండా, ఎక్కువ తక్కువ కాకుండా అన్నీ. సో అందుకే మామూలుగా ఇక్కడ నేర్పించే కోర్సు దాంట్లో కూడా కటింగ్ దగ్గర నుంచి దాన్ని బేసిక్గా నేర్పిస్తారు. ఓకే, వేడి వేడి మటర్ పన్నీర్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, సో సాఫ్ట్ పన్నీర్ అండ్ ఫ్రెష్ మటర్తో మటర్ పన్నీర్ కర్రీ చపాతీ కానీ రోటీతో కానీ బెస్ట్ కాంబినేషన్ అయిన ఈ కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చూసి చెప్పేస్తాను. వావ్, సో పద్మారావు గారు, పన్నీర్ మీరు నానబెట్టడం వల్ల ట్రిక్ ఏంటో నాకు అర్థమైపోయింది. ఇప్పుడు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సాల్ట్ వాటర్లో నానబెట్టడం వల్ల పన్నీర్ లైక్ ఆ ఫ్లేవర్స్ని ఈజీగా గ్రాప్ చేసుకోగలిగింది కదా. లైక్ ఆ గ్రేవీలో మనం వేసిన మిగిలిన మసాలాస్ కావచ్చు, అవన్నీ టేస్ట్ పన్నీర్ అయితే అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంది. మనం ఫ్రెష్ మటర్ వాడాం. ఈ గ్రేవీ కర్రీ రోటీతో కానీ చపాతీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత చక్కటి టేస్టీ రెసిపీని పద్మారావు గారు ఇంత ఈజీగా మన ప్రేక్షకుల కోసం రెడీ చేసి చూపించారు. మీరు కూడా ఇంతే టేస్టీ అయిన రుచిని మీరు చూడాలనుకుంటే ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు కూడా ఈ కర్రీని టేస్ట్ చేసేయండి.